హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ కోపి. ఇంకా లేట్ చేయకుండా డే 2 వ్లాగ్లోకి వెళ్ళిపోద్దాం. సో గోవాలో వచ్చేసరికి సెకండ్ డే. ఫస్ట్ నేను ప్లాన్ చేసిన ప్రకారం అయితే కోకో బీచ్, అలాగే కోకో బీచ్ నుండి రీస్ మ్యాగో ఫోర్టు, దాని పక్కన ఒక చర్చ్ ఉంటుంది, రీస్ మ్యాగో చర్చ్ అని. ఆ చర్చ్ మళ్ళీ అక్కడ నుండి కొన్ని కిలోమీటర్స్ వెళ్తే మనకి పంజిమ్ సిటీ, అక్కడే చర్చ్ కూడా ఒకటి ఫేమస్ చర్చ్ ఉంటుంది. ఆ చర్చ్ అలాగే ఫౌంటైన్ ఏరియా చూసుకొని మళ్ళీ ఇంకా రిసార్ట్కి వచ్చేద్దాం. ఇంకా రిసార్ట్ తర్వాత ఈవినింగ్ వచ్చేసరికి అంజునా కానీ వెగటార్ బీచ్ కానీ ఈ రెండిట్లో ఏదైనా ఒకటి కవర్ చేద్దాం అనుకున్నాం. సో ఆ ప్లాన్ అయితే పర్ఫెక్ట్గానే ఎగ్జిక్యూట్ అయింది. ఈ వీడియోలో అయితే మీకు డే 2 మొత్తం మేము ఏమేమి కవర్ చేసామని చూపిస్తాం. ఫస్ట్ అయితే రిసార్ట్ నుండి స్టార్ట్ అయిపోయిన తర్వాత నియర్ బై అయితే ఇక్కడ టిఫిన్స్కి అయితే వచ్చాము. టిఫిన్ ఆల్మోస్ట్ టచ్ చేస్తే 100 రూపీస్ ఉంటుంది ఇక్కడ. ఏదైనా కొంచెం హోటల్ లాగా అయితే కొంచెం, అలాగే మనకి రోడ్ సైడ్ టిఫిన్స్ లాగా కూడా అమ్ముతూ ఉంటారు. వాళ్ళ దగ్గర 50-60 అలా ఉంటుంది. ఇంకా టిఫిన్ అయితే పర్లేదు, అది దాంట్లో మనం వంక పెట్టేది ఏమి ఉండదు, కానీ టిఫిన్స్ ఓకే, బాగానే ఉన్నాయి. ఇప్పుడైతే ఫస్ట్ కోకో బీచ్కి స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా కోకో బీచ్లో మనకి ఏంటంటే మెయిన్ అక్కడ డాల్ఫిన్ రైడ్ అని ఉంటుంది. సో అది ఎంత అమౌంట్ తీసుకుంటారనేది నాకైతే ఫస్ట్ వెళ్ళే ముందు తెలియదు. ఇంకా అక్కడికి వెళ్ళాక చూద్దాం అనుకున్నాం. డే 1 వీడియో అయితే మీకు ఛానల్లో ఉంటుంది, ఎవరైనా మిస్ అయి ఉంటే ఆ వీడియో చూడండి. సో ఆ వీడియోలో రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్, అలాగే గోవా ఎయిర్పోర్ట్, వీటి గురించి అయితే నేను మొత్తం చెప్పాను. ఇంకా డే 2లో వచ్చేసరికి ఫస్ట్ కోకో బీచ్కి వెళ్తున్నాం కదా. మేము ఆల్మోస్ట్ మార్నింగ్ 10:30 ఆ టైంకి అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా 9కి స్టార్ట్ అయ్యి టిఫిన్ ఇవన్నీ చూసుకునేసరికి 10 అయింది, 10:30 ఆ టైం. ఇంకా ఆ టైంలో వెళ్తున్నాం కదా. సో రిసార్ట్ నుండి మాకు రిసార్ట్ వచ్చేసరికి బాగా బీచ్ దగ్గర. సో ఆ బాగా బీచ్ రిసార్ట్ నుండి కోకో బీచ్ మనకి 9 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇంకా అక్కడ నుండి మనకి రీస్ మ్యాగో ఫోర్ట్ అనేది అది ఆల్మోస్ట్ ఒక 4 కిలోమీటర్స్ ఉంటుంది. మళ్ళీ ఆ ఫోర్ట్ పక్కనే మనకి చర్చ్ ఉంటుంది, అది 100 మీటర్స్ కూడా ఉండదు. అది వచ్చేసరికి రీస్ మ్యాగో చర్చ్ అంటారు. ఇంకా అక్కడ నుండి మనకి మళ్ళీ పంజిమ్ సిటీ, మళ్ళీ అది కూడా పైకే వెళ్ళాలి. ఇంకా అది 8 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంకా పంజిమ్ సిటీ నుంచి అక్కడ పక్కనే చర్చ్ ఉంటుంది. ఆ చర్చ్ అలాగే అక్కడ ఫౌంటైన్ ఏరియా మొత్తం, అంటే కలర్ఫుల్ బిల్డింగ్స్ అన్నీ ఉంటాయి. సో ఆ బిల్డింగ్స్ అవన్నీ ఆల్మోస్ట్ 1 or 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఇంకా అక్కడ నుండి మనం రిటర్న్ వచ్చేద్దాం. మళ్ళీ ఇది అయ్యేసరికి ఆల్మోస్ట్ మనం 10కి స్టార్ట్ అయ్యాం కాబట్టి ఇది అయ్యేసరికి 2-3 అవుతుంది మనకి టైం. ఇంకా రిటర్న్ రిసార్ట్కి వచ్చేసేసరికి ఆల్మోస్ట్ 16 కిలోమీటర్స్ ఇంకా పంజిమ్ సిటీ నుండి. ఇంకా 16 కిలోమీటర్స్ రిసార్ట్కి రిటర్న్ అయ్యి మళ్ళీ ఈవినింగ్ 4-5 ఆ టైంలో అయితే అంజునా కానీ వెగటార్, ఈ 2 బీచెస్ మళ్ళీ పక్కనే ఉంటాయి. ఇంకా మన రిసార్ట్ నుండి వచ్చేసరికి అంజునా మళ్ళీ 4 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంకా అలాగా వెళ్దామని ప్లాన్ యాక్చువల్గా. వెళ్ళేదారిలో అయితే మనకి ఫస్ట్ కోకో బీచ్కి ఇక్కడ చూస్తున్నారు కదా, నా ముందు వెళ్తున్న వెహికల్ అతనైతే, మనం మ్యాప్ పెట్టుకొని వెళ్తాం కదా, మనకు ఐడియా లేదు కాబట్టి ఆ వెళ్ళేదారిలో ఒకరు అలా స్టాప్ చేసి మనల్ని ఇటు వెళ్ళాలి అటు వెళ్ళాలని చెప్తారు. సో నాకు ఫస్ట్ అర్థం కాలే ఆయన ఎందుకు అంత హెల్ప్ చేస్తున్నాడని. సో తనైతే నన్ను ఆ ప్లేస్ దాకా అయితే నన్ను తీసుకెళ్ళాడు, కోకో బీచ్ ఎంట్రన్స్ వరకు. యాక్చువల్గా నేను వెళ్ళాల్సిన రోడ్డు స్ట్రైట్, కానీ వీళ్ళు రైట్ డైవర్ట్ చేసి ఇటు తీసుకొచ్చారు. ఎందుకు అని అప్పుడు ఆలోచిస్తే ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు వాళ్ళకి ఏమైనా ఉంటాయి అనుకుంటే కమిట్మెంట్స్. సో ఎంతమందిని తీసుకొస్తే అలాగా మనీ అని చెప్పి, సో ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ టికెట్ తీసుకోండి అని చెప్పేసి తను వెళ్ళిపోయాడు. అంటే వేరే వాళ్ళు కూడా ఉంటారు కదా, ఇలాగ మనకి డాల్ఫిన్ రైడ్ అంటే వేరే వాళ్ళ బోట్స్ అవి ఎక్కడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎవరి బిజినెస్ వాళ్ళది. ఫస్ట్ అయితే మనం ఇక్కడ తీసుకొని ఇంకా ముందుకు వెళ్తున్నాం. పర్ పర్సన్ వచ్చేసరికి 400 పడింది టికెట్ అయితే. సో ఇద్దరం వెళ్ళాం కాబట్టి 800. నేనైతే డాల్ఫిన్ రైడ్ అంతా మరి తెలీదు, చూద్దాం ఒకసారి ఎలా ఉంటుందో.
ఇంకా వాళ్ళు చెప్పిందైతే మొత్తం టోటల్ 5 ప్లేసెస్ చూపిస్తాము. డాల్ఫిన్స్ ఒకటి, మిలియనర్ ప్యాలెస్ ఒకటి, ఇంకా లైట్ హౌస్ ఒకటి, అగోడా ఫోర్ట్, ఇంకా సెంట్రల్ జైలు. ఇవైతే 5 చూపిస్తాము మీకు బోట్ మీద అని చెప్పాడు. సో అవి అయితే చూద్దాం రండి ఒకసారి ఎలా ఉందో. ఇప్పుడు చూస్తుంది అయితే మిలియనర్ ప్యాలెస్. ఇది వచ్చేసరికి 1970లోనో ఎప్పుడో మరి. నార్త్ గోవాలో అయితే చాలా లగ్జరీ ప్యాలెస్ అని. ఇది రీసెంట్గా ఎవరికో 80 crores అమ్మారని చెప్పి ఏదో గూగుల్ అయితే నేను చూశాను, కానీ అదైతే నాకు తెలిసింది కాదు, చూసింది అయితే చెప్తున్నా. ఇప్పుడు చూస్తుంది అయితే సెంట్రల్ జైలు గోవాలో. ఇది వచ్చేసరికి ఇది కూడా నార్త్ గోవా సేమ్ అక్కడే ఉంటుంది. ఇదైతే పోర్చుగీస్ టైంలో అప్పటి నుండి యూస్ చేస్తున్నారు. ఇంకా ఇప్పుడైతే మనకి మ్యూజియం లాగా పెట్టేశారు. ఇంకా ప్రజెంట్ అయితే అక్కడ డాల్ఫిన్స్ కనిపిస్తున్నాయి కదా, అంత మాత్రమే మనకు కనిపిస్తాయి. అవి నేనేదో ఎక్స్పెక్ట్ చేస్తాను చాలా గాల్లోకి ఎగురుతాయని చెప్పి. అలా ఏం లేదు, ఏదో జస్ట్ అలా వచ్చి వెళ్ళిపోద్ది. ఇంకా వాటి కోసం రౌండ్ అయితే వేస్తారు ఇక్కడ ఒక 10 minutes. కంప్లీట్ ఈ రైడ్ వచ్చేసరికి 40 minutes ఉంటుంది మనకి, పర్ పర్సన్ 400. ఇంకా అక్కడ ఫోర్ట్ అండ్ లైట్ హౌస్ ఆ కొండ మీద కనిపించేది ఏదో అని చెప్పాడు. నాకైతే అర్థం కాలే, కానీ ఇంకా లైట్ ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనం రీస్ మ్యాగో ఫోర్ట్. అదైతే ఇక్కడ నుండి ఆల్మోస్ట్ 4 kilometers ఉంటుంది మనకి, స్ట్రైట్ రోడ్ అది కూడా. మనం ఈ బీచ్ పక్కన ఒక రోడ్డు ఉంటుంది, ఆ రోడ్డు బీచ్ పక్కనే అనుకుంటూ వెళ్దామే. చూసేయండి. ఈ రీస్ మ్యాగో ఫోర్ట్ వచ్చేసరికి మనకి మాండోవి రివర్ దగ్గరలో ఉంటుంది. ఇంకా అక్కడ అలాగే పనాజీ సిటీలో. ఇంకా నాకు తెలిసిందైతే ఈ ఫోర్ట్ను వచ్చేసరికి 1551లో పోర్చుగీస్ వాళ్ళైతే ఇది కన్స్ట్రక్ట్ చేశారు. ఇంక ఈ ఫోర్ట్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే విదేశాల నుండి ఎవరైనా అప్పుల్లో యుద్ధాలకి కానీ, లేకపోతే ఆ నది మీదకి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఇవన్నీ అయితే అబ్జర్వ్ చేయడానికి, అలాగే ఆ యుద్ధాల సమయంలో యూజ్ అవుతుందని చెప్పి అయితే ఈ ఫోర్ట్ కట్టారంట. ఇంకా ఈ రీస్ మ్యాగో ఫోర్ట్కి వచ్చేసరికి మనకి ఎంట్రన్స్ 50 rupees ఉంటుంది పర్ హెడ్. ఇంకా దీని పక్కనే అనుకుని ఒక చర్చ్ ఉంటుంది, అదే రీస్ మ్యాగో చర్చ్. పక్కనే 100 meters లోపలే ఉంటుంది.
ఇంకా అది కూడా 1550స్‌లోనే పోర్చుగీస్ టైంలో అయితే కట్టారు. ఇంకా ప్రెజెంట్ వచ్చేసరికి ఈ ఫోర్ట్ వచ్చేసరికి 2012 ఆ టైం నుండి ఇంకైతే మనకి అలౌ చేస్తున్నారంట ఇలాగ ఎవరైనా టూరిస్టర్లు వాళ్ళని. అలాగే బ్రిటిష్ టైంలో అయితే ఇది జైలుగా అయితే కూడా యూజ్ చేశారంట. ఇంకొకటి అక్కడ వాళ్ళు చెప్పారు. చూస్తున్నారు కదా ఇవి యుద్ధానికి సంబంధించినట్లు ఒక నమూనా అలాగైతే మనకు పెట్టారు. ఇంకా ఈ చుట్టుపక్కన మనకి సముద్రం వ్యూ ఒకటిను అలాగే రివర్ వ్యూ కూడా బాగా కనిపిస్తాయంట. ఇంకైతే ఇక్కడ ఫొటోస్ అయితే చాలా బాగా వస్తాయి. ఈ ప్లేస్ అయితే చాలా స్ట్రాంగ్ స్టోన్స్‌తో అయితే అలాగా బాగా కట్టారు. ఇంకా పక్కన కనిపిస్తుంది కదా అదే చర్చ్ అండి. ఇంకా మనకి 12 అవుతుంది కాబట్టి టైం ఇంకా మనమైతే ఇప్పుడు కోకో బీచ్ అను రీస్ మ్యాగో ఫోర్ట్ ఒకటి కవర్ చేసాము. ఇంకా పక్కనే చర్చ్ అదైతే ఓపెన్‌లో ఏం లేదు కానీ అది కూడా ఇంకా అయిపోయినట్లే. సో నెక్స్ట్ మనం పంజాబ్ సిటీకి వెళ్ళాలి. ఇది జనవరి మంత్లోనే చాలా ఫుల్ ఎండ అయితే ఫుల్గా ఉంది అసలు. ఇంకా సమ్మర్ అయితే అసలు గోవా ప్రిఫరబుల్ అయితే కాదు. మోస్ట్ విజిటింగ్ టైం వచ్చేసరికి నవంబర్, డిసెంబర్, జాన్, ఫెబ్ ఈ 4 మంత్స్లో అయితే బాగా విజిటర్స్ వస్తారంట. సో అలాగే ప్లాన్ చేసుకొని నేను జాన్లో వెళ్ళడం అయితే అయింది. ఇక్కడ నుండి వ్యూ అయితే చాలా బాగుంది అసలు.
నేను ఫస్ట్ వీడియోలో పెట్టా కదా డబ్ల్యూఎం ఎయిర్పోర్ట్ నుండి మనం బాగా వెళ్ళేటప్పుడు ఒక కేబుల్ బ్రిడ్జ్ అలా కనిపిస్తుందని ఆ బ్రిడ్జ్ ఇదే. సో మనం డబ్ల్యూఎం నుండి ఇప్పుడు బాగాకు వెళ్ళి మళ్ళీ బాగా నుండి రివర్స్ సెకండ్ డే రిటర్న్ వచ్చి ఇవన్నీ చూసుకున్నాం. ఇంక ఇక్కడైతే క్యాసినో మొత్తం అసలు బిగ్ డాడీ క్యాసినో అని చెప్పి ఇలాగైతే సముద్రంలో మనకి ఒక షిప్ అలాగ ఉంటుంది. ఇంకా అక్కడ నైట్ వ్యూలో అయితే ఫుల్ లైటింగ్స్ అలా అయితే ఉంటాయి. ఇంకా మొత్తం క్యాసినో రిలేటెడ్ ఇవి అయితే ఉంటాయి. పంజిమ్ సిటీ చర్చ్ దగ్గర అయితే తీసుకున్నాము. ఇది స్టోన్ నెక్లెస్ అండ్ బ్రేస్ అలాగా ఇయర్ రింగ్స్ 50 రూపీస్ తీసుకున్నారు. అదైతే ఇంకా రిసార్ట్కి వెళ్ళేదాల్లో ఇదైతే చూస్తున్నారు కదా బిగ్ డాడీ క్యాసినో అని. ఇదైతే బెట్టింగ్ రిలేటెడ్. నైట్ టైం అయితే ఇక్కడ వ్యూ చాలా బాగుంటుందంట, మొత్తం లైటింగ్తో బాగా. ఇలాంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇంకా రిటర్న్ వెళ్ళేదాల్లో అయితే మనకి ఆల్మోస్ట్ ఇక్కడ నుండి 1 అవర్ అలా పట్టింది. ఇంకా వెళ్ళేదాల్లోనే ఇంకా లంచ్ చేసేసి అయితే మేము రిటర్న్ వెళ్ళిపోయాం. ఇంకా రిటర్న్ అయిపోయి ఇంకా ఈవినింగ్ మనకున్నది అంజనా కానీ వెగటార్ కానీ. ఇంకా అది ఆల్మోస్ట్ రిసార్ట్ నుండి 4-5 కిలోమీటర్స్ ఉంది. ఇంకా సర్లే అని అంజనాకి స్టార్ట్ అయిపోయాం. సన్సెట్ అయితే అంజనా దగ్గర చాలా బాగుంటుందని చెప్పేసి ఇంకా ఫస్ట్ అక్కడికి వెళ్ళాము. వెళ్ళేసరికి ఇంకా ట్రాఫిక్ ఉండడం వల్ల ఆల్మోస్ట్ 5:36 అలా అయింది మాకు టైం అయితే. కానీ ఆ టైంలో కూడా వ్యూ చాలా బాగుంది. ఇంకా అక్కడైతే మనకి వెళ్ళేదారిలో చూస్తున్నారు కదా మొత్తం షాపింగే, ఇంకా బీచ్ రిలేటెడ్. ఇంకా మనం ఏ బీచ్కి వెళ్ళినా కానీ గోవాలో అక్కడ ప్రతి బీచ్ దగ్గర ఇలా షాపింగ్ రిలేటెడే ఉంటాయి. ఇంకా మనం పెట్టే ప్రైస్ని బట్టి అక్కడ క్వాలిటీ అయితే ఉంటుంది. ఇక్కడ కూడా అంజనా పార్కింగ్ ఆల్మోస్ట్ 50 రూపీస్ తీసుకున్నారు. ఇంకా ఎక్కడైనా కానీ పార్కింగ్ ఇంకా తప్పదు, పార్కింగ్ ఛార్జెస్ అవుతూనే ఉంటాయి.
మనకి ఇలా ప్రతి బీచ్ దగ్గర షాక్స్ అయితే ఉంటాయి. షాక్ అంటే ఇలాగ బీచ్‌కి పక్కన ఒక స్టాల్స్ లాగా పెట్టుకొని ఇంకా అక్కడ మ్యూజిక్, డ్రింక్ మొత్తం ఫుడ్ ఇవన్నీ అయితే సప్లై చేస్తారు. మినిమమ్ మన షాక్‌లో కూర్చోవాలన్నా గానీ ఆల్మోస్ట్ 1500 అలా ఉంటుంది ఇద్దరికైతే. 1500 మనం ఏమైనా తినాలి లేదా ఏమైనా తాగాలి. సో, అప్పుడే వాళ్ళు అక్కడ కూర్చోవడానికి అలా చేస్తారు. ఇదంతా వచ్చేసరికి ఇంకా డే 2 వ్లాగ్. ఇంకా డే 3 అయితే నేను బాగా బీచ్, క్యాండోలం అలాగే రిసార్ట్ ప్రైమ్ హోటల్ రిసార్ట్ కూడా చాలా ఎకరాస్‌లో ఉంటది. చాలా పెద్దది. ఇంకా అక్కడ అదంతా ఎక్స్‌ప్లోర్ చేసాము. అదైతే నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు దాకా మా వీడియో చేసుంటే మీకు నచ్చే ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.